హరీష్ సార్ కు సిద్దిపేటలో ఎట్లా క్రేజ్ ఉంటుందో తెలుసు కదా. ఎలక్షన్లు ఏమైనా గెలిచేది మాత్రం హరీష్ సారే. మరి గీ తీర్ల జనాలను గురించి అరుచుకున్నాక సార్ ఎదురు లేకుండా గెలవడా? ఇంతకేం చేసిండంటారా? హరీష్ సార్ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కోసం ఎట్లా దానిలాడతాడో చూడుర్రి. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న 10వ తరగతి పిల్లగాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఏం సంగతి యాదగిరి, అంత మంచేనా, నేను రాసిన ఉత్తరం అందిందా, కొడుకు ఎట్లా చదువుతుండు, 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి, పనులు చెప్పి అటు ఇటు తిప్పకుండ్రి, మంచిగా చదివిస్తురా లేదా అని మంచిగా అరుచుకోబట్టిండి. ఇట్లా బాగున్నావు యాదగిరి? నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు, పరీక్షలు అయిపోయేదాకా వేయకు. పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్ర ఈ 3 నెలలు పిల్లగాన్ని మంచిగా చూసుకో, జర బాగా చదివి ఏం పని చెప్పకు జర. ఏ మనుష బిడ్డ ఎట్లా చదువుతుంది అనుకుంటా అందరినీ పేరు పేరున ఫోన్ చేసి వాళ్ళకరిచ్చిండు. కార్లో కూర్చొని అందరికి ఇట్లా ఫోన్లు చేసి బాగోగులు అరుచుకుంటూ సారు. ఫోన్లే కాక హరీష్ సార్ అందరు పిల్లగాళ్ళకు ఉత్తరాలు కూడా రాసి పంపిండు. అందరు మంచిగా చదివి పేరుకు రావాలని చెప్పిండు. ఇట్లా ఎవరైనా ఎమ్మెల్యేలు చేస్తారా చెప్పుండ్రి? హరీష్ సార్ అందరికంటే భిన్నంగా చేస్తాడు కాబట్టి పబ్లిక్లో అంత పతారు ఉన్నదని అంటుర్రు సిద్దిపేట జనాలు.